రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ కవితమ్మ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూసింది. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజులు కల్వకుట్ల కుటుంబం జైలుకు పోతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా వరకు ఎదురు చూసింది. లిక్కర్ దందాలో ఆమె వాటా ఉంది, పైన ఆరోపణలు వస్తున్నాయి, ఆమె ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చని కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి నోటీసులు వచ్చినాయి. ఈడీ అధికారులు విచారణ జరిపారు, అన్ని కోణంలో జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి కానీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె అరెస్ట్ కాలేదు. సరే, శుక్రవారం వాళ్ళ ఫిక్స్ చేసుకున్న అంటే శని ఆదివారం వాళ్ళే 3 రోజులు ఒక శుభదినంగా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఎవరిని అరెస్ట్ చేసినా శుక్రవారం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం. తీన్మార్ మల్లన్న గారి పైన ప్రజా గొంతుగా తీన్మార్ మల్లన్న గారి పైన క్యూన్యూస్ ఆఫీస్కి వెళ్ళి దాడులు చేసి ఆమెను గతంలోనే ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు, అరెస్ట్ అవుతుందని చెప్తున్న సందర్భంలోనే ఆమెను అరెస్ట్ చేస్తున్నారని చూపిస్తున్న టైంలో వేలాది మంది చూస్తున్న సమయంలో మల్లన్న గారి పైన కుట్రలు చేసింది. ఆ రోజు ఒక పసిపాప తండ్రి లేక ఎంత ఆవేదనకు గురైంది, ఎంత ఇబ్బందులకు ఎదుర్కొంటుందో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అంటే అప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం ఇది గుర్తించలేదు. కానీ ఈరోజు అరెస్ట్ అనేది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు గౌరవ న్యాయస్థానం ఆమెకు రిమాండ్కి ఆదేశిస్తే ఆమె అరెస్ట్ అయినట్టు వస్తుంది, జైలుకి వెళ్ళినట్టు కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ ఇది ఇలా ఉంటే మొత్తానికైతే ఇంటి దగ్గరికి వచ్చి ఆమె కోటలోకి వచ్చి ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకుపోయారు అంటే ఇప్పటి వరకు మేము దీని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది అమాయకులను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత 5 ఏళ్లలో అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి జైలుకి పంపించిన ఘటనలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసి అలాంటి పరిస్థితులు ఒక రాక్షస పాలన జరిగింది గత 5 ఏళ్లలో. ఇక ఈ రాక్షస పాలన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ అంటే ప్రస్తుతం గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన మాజీ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకులపైనే ఈ కొల్లాపూర్లో అక్రమ కేసులు పెట్టి రోడ్ల మీద నడిపించుకుంటూ జైలుకి తీసుకుపోయారు. చెయ్యని తప్పులకు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి. పోలీస్ స్టేషన్లే హత్యాయత్నాలు జరిగినాయి. యువకులను కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. రైతులను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టేది, యువకులను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి దాడులు చేశారు. విచక్షణ రహితంగా దాడులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. ఏ అధికారికి కంప్లైంట్ ఇచ్చినా ఒక్క అధికారి కూడా స్పందించలేదు. అంత పెద్ద నుంచి చెప్పండి, డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన అప్పుడు మాజీ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు డీజీపీ గారిని మా తరఫున బాధితుల పక్షాన వచ్చి మాట్లాడితే పైనుంచి చెప్పేయండి అన్నారు. ఆ విధంగా చట్టాలు తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో అమలైనవి. తప్పు చేసిన వారిని వెనకేసుకుంటూ అక్రమార్కులకు, కార్పొరేట్ దోపిడీలకు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రశ్నించే గొంతుకలపై, జర్నలిస్టులపై, ఉద్యమ నాయకులపై, యువకులపై, రైతులపై ఎన్నో కేసులు పెట్టి దాడులు చేశాయి. వాళ్ళ ఉసిరే ఈరోజు ఆ కుటుంబానికి తగిలిందని చెప్పుకోవచ్చు. ఉసిరేమిది, సారదంద చేసింది, వచ్చి అరెస్ట్ చేసింది. ఉసురు అంటే ఆమె ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్ష అనుభవించిన రోజు ఆమె ఈ ప్రజల ఆ కుటుంబం, ఆమె కాదు ఆ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉసురు కొట్టుకున్నట్లు అవుతుంది. ఇది ఆమె ఖచ్చితంగా అరెస్టు చేయాలని, ఆమె రిమాండ్కి తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మహిళగా ఉంటే అది సానుభూతి ఉంటుందేమో అనుకుంటున్నాం, కానీ ఆమె చేసిన సారదండ కాబట్టి ఇందులో చట్టం తన పని తాను చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ రాజకీయ పరంగా కాకుండా ఏదో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎక్స్పోజింగ్, ఆ పార్టీ ఈ పార్టీ ఎక్స్పోజింగ్ చేసుకోవడానికి, ఇద్దరి మధ్యలో రాజకీయ ఎత్తుగడలు ఉండడానికే చేసే అరెస్టులు కాకుండా అధికారులు ఎవరి పని వారు చేసుకొని
చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభదినంగా ఆ కల్వకుర్ల కుటుంబం తీసుకొచ్చిన శుక్ర, శని, ఆదివారం ఈ 3 రోజులు వాళ్ళకి శుభదినం అని మాకు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పిన శుభదినంగా ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా అయిందని మేము భావిస్తున్నాము. ఔట రాజశేఖర్, ఉమ్మడి మామూలు జిల్లా, కొల్లాపూర్.